ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినూత్న నిరసన శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పెట్రోల్ డీజిల్ కొరతలపైన వినూత్న నిరసన చేపట్టారు. ఎడ్ల బండి పైన ఆటోని ఎక్కించి పెట్రోల్ డీజిల్ కొరతపైన తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆంధ్ర ప్రజల ఆవేదన, ఇది కృత్రిమ కొరత, బంకులతో ప్రభుత్వ లాలూచీనా అంటూ ఆయన ప్రశ్నిస్తూ వినూత్న నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బంకులు ఖాళీ, ప్రజలు క్యూలో అంటూ ఆంధ్ర ప్రజల ఆవేదనను తెలియజేస్తూ ఎడ్ల బండి పైన ఆటోని ఎక్కించి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి తన యొక్క వినూత్న నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రజలు క్యూ లైన్లో పడుతున్నటువంటి కష్టాలను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు బోమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పేటటువంటి మాట ఏంటంటే, సంక్షోభం వచ్చిన ప్రతిసారి నేను దాన్ని సంక్షేమంగా మార్చి ప్రజలందరికీ మంచి చేయడమే నా నైజం అని చెప్తుంటారు. నిజమే, ప్రపంచంలో వచ్చినటువంటి ఇంధన సంక్షోభాన్ని వాడుకొని ప్రజలకు మేలు చేయడం కాదు, ఆయన పార్టీ నేతలు కార్యకర్తలకు మేళ్లు చేసే విధంగా ప్రభుత్వమే బంకులతో లాలూచి పడి 3 రోజులుగా ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి మాట వాస్తవం. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ బంకు దగ్గర పరిస్థితి చూసినా క్యూ లైన్లలో వందలాది వెహికల్స్ ఉండిపోవడము, కేవలం 100 రూపాయలకు మాత్రమే పెట్రోల్ పట్టడము, కొన్ని చోట్ల మరి ఎర్రగొండపాలెంలో అయితే ఒక యువకుడిని సిఐ బాధినటువంటి సందర్భాన్ని మనం సోషల్ మీడియాలో చూసాం. ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తే ఇదంతా కూడా ప్రభుత్వం చేసినటువంటి పనేనన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తీరుని, ఈ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్ని ఇంకా కొనసాగిస్తే మీ పైన మేమందరం కూడా పెద్ద ఎత్తున తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గతంలో రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారు, యూరియా కోసం ఇబ్బంది పడ్డారు, క్యూ లైన్లలో రేషన్ కోసం జనాలు పడిగాపులు కాశారు. ఈరోజు పెట్రోల్ కోసం కూడా 3 రోజులుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. తీరా చూస్తే రాష్ట్రంలో ఉండవలసినటువంటి మంత్రులు 1/2 డజన్ మంది సింగపూర్ పర్యటనల్లో మునిగి తేలుతున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఈటీ అవార్డ్స్ రివార్డ్స్ అని ముంబైలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతోంది. దీన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. అంటే ప్రధానంగా తిరుపతి, తిరుమల శ్రీవారి దర్శనం వచ్చేటువంటి భక్తులు సైతం మిగతా రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముమ్మటికి అంటే లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటటువంటి వాళ్ళు పడుతున్న వాహనాలు బారులు తీరు ఉండడాన్ని మనం చూసాం. వాళ్ళందరూ సకాలానికి వాళ్ళ గమ్యానికి చేరగలిగితేనే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాంటిది ఈ కృత్రిమంగా ఏర్పడినటువంటి కొరత కారణంగా చిన్న బిడ్డలని తీసుకొని ఎండల సమయంలో మండిపోతూ తిరుమలలోనూ తిరుపతిలోనూ వాళ్ళు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఎదురు కావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణమని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే విజనరీ సీఎం అని గొప్పలు చెప్పుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి విజువలైజేషన్ చేసి ముందుగా ఊహించలేకపోయారంటారు ఈ పెట్రోల్ డీజిల్ కష్టాలు. అంటే ఇంత అనుభవం ఉండి ఒక సమస్య ఎలా మారబోతుందో, ఎంత జటిలం కాబోతుందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడబోతున్నారు అన్నటువంటి వాటిని ఊహించకపోతే ఈ అనుభవం ఎందుకు, ఈ విజనరీ మాటలు ఎందుకు? ఇవన్నీ కూడా నీళ్లలో నీటి మూటల్లాగా ఉండిపోయినాయి తప్ప మరొకటి కాదన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ సార్. విజనరీ సీఎం అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఆయన ఇంత పెట్రోల్ డీజిల్ కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు ఆయన ముందుగా ఊహించలేకపోయారు, సమీక్షను చేయకుండా ప్రజలకు ఇబ్బందులు తీసుకొచ్చారంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు మేలు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఎడ్ల బండి పైన ఆటో ఎక్కించి పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ప్రజలు సవివరంగా వివరించేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు బోమన అభినయ్ రెడ్డి చూపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టాలి, ప్రజల తరపున తాము అల్పెరగిన పోరాటం చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.